శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఏ సమయంలో దీపారాధనని చేయాలి, దీపం ఎటువైపు పెడితే మనకు మంచిది అనే విషయం మీద తెలుసుకుందాం. దీపారాధన ఏ సమయంలో చేయాలి? ప్రాతకాలం పూర్వం, బ్రహ్మీ ముహూర్తం, సంధ్యా సమయం అని కొన్ని కాలాలని మనకి నిర్దేశించారు మన ఋషులు, మునులు, తపస్సులు. ఈ తపస్వీకులు వాళ్ళు తపస్సు చేసే సమయాన్ని కూడా నిర్దేశించారు. ఎందుకు అంటే ఆ సమయంలో చేయటం వల్ల మనకి వాతావరణంలో ఉన్న భగవత్ శక్తి కూడా మనలో ఆవరించి మనం చేసే సాధనకి ఎంతో సహకరిస్తుంది. కాబట్టి మనం బ్రహ్మీ ముహూర్తంలో లేచి గృహాన్ని శుభ్రపరుచుకొని దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత నెలకొని ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఒకటి గమనించాలి. పూర్వకాలం అంటే ఈ విద్యుత్ ఇలాంటివి ఏమీ లేని సమయంలో ఇంట్లో చీకటిగా ఉంటుంది. లేచి ఇంటి పనులు చేసుకోవాలన్నా, ఆహారాన్ని వండుకోవాలన్నా, ఎలాంటి దైవ కార్యం చేయాలన్నా కూడా వాళ్ళకి సూర్యోదయం అయ్యే వరకు కూడా ఇంట్లో కాంతి అనేది ఉండదు. కాబట్టి వారందరూ కూడా సూర్యోదయానికి ముందే ఇంట్లో పూజని కావించేవాళ్ళు. ఆ దీపారాధన వెలుగులో వాళ్ళ పనులన్నీ చేసుకునేవారు. అందుకే ఆ సమయంలో పూజ చేయటం వల్ల మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మనం ఇక్కడ ఒకటి గమనించాలి. అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి అంటే మంచి వాక్కు, మంచి మాట మాట్లాడటం, మంచి మాటలు వినటం, మన ప్రవర్తన లక్ష్మీదేవి, మన నడక లక్ష్మీదేవి, మనము 10 మందికి సహాయం చేయటంలో లక్ష్మీదేవి. వీటన్నిటినీ అష్టలక్ష్ములు అని చెప్తారు. కాబట్టి ఈ పూజని సూర్యోదయానికి ముందు పూజను కావించటం వల్ల మనకి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మన నడత ప్రవర్తన కూడా మారుతుంది, సత్ప్రవర్తనగా మారుతుంది. ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి ఉదయం చేసే పూజ సూర్యోదయానికి ముందు చేయాలి. మరి సాయంత్రం చేసే పూజకి అంటే సంధ్యా సమయం, అంటే సూర్యుడు అస్తమించాక మనం ఆ సమయంలో అస్తమించి ఇంకా కొంచెం కొంచెం కిరణాలు కనిపించే సమయంలో మనం పూజ చేయటం వల్ల ఆ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు కూడా లేకుండా పోతాయి. ఎందుకు అంటే ఆ సమయంలో మహాలక్ష్మీదేవి ఇంట ప్రవేశిస్తుంది, అలక్ష్మి వెళ్ళిపోతుంది మనం దీపారాధన చేయటం వల్ల. చాలామంది గృహాల్లో సాయంత్రం దీపారాధన చేసే సాంప్రదాయం ఉండదు. అలాంటి వాళ్ళు మేము దీపారాధన మాకు లేదు అని చెప్తూ ఉంటారు. మన కుటుంబ సాంప్రదాయానికి మనం విలువ ఇవ్వాలి. కాబట్టి పూర్వం నుంచి మన గృహంలో ఏ సాంప్రదాయం నడుస్తుందో దాని ప్రకారంగా మనం నడవాలి. కాబట్టి అదే విధంగా చేసుకోవచ్చు. అలాగే ఈ సాయంత్రం పూజ చేసే సమయంలో మన గృహంలో వెనకాల ఉన్న తలుపుని మూయాలి. ఎందుకు అంటే సాయంత్రం వేళల్లో దరిద్ర దేవత మన ఇంటి వెనక ద్వారం దగ్గర వేంచేసి ఉంటుంది. కాబట్టి ఆ ద్వారాన్ని వేయటం వల్ల ఆమెని లోపలికి రాకుండా ఆపగలుగుతాం. మన సింహద్వారం దగ్గర ఉన్న తలుపుని తీయాలి. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి ఆమె గృహంలోకి విచ్చేస్తుంది. మనం ఆ సమయంలో పూజ చేస్తాం కాబట్టి మన పూజను అందుకుంటుంది ఆ మహాతల్లి. కాబట్టి సాయంత్రం పూట సంధ్యా సమయం తర్వాత మనం పూజని ఆచరించుకోవాలి. చాలామందికి ఒక సంశయం వస్తూ ఉంటుంది, నిత్య దీపారాధన మా గృహంలో లేదండి, వారానికి ఒక్కరోజు శనివారం రోజున మాత్రమే మేము పూజ చేస్తాము అంటారు. అంటే మా అత్తగారు అలాగే చేశారు, వాళ్ళ అత్తగారు కూడా అలాగే చేసేవారంట అని చెప్తూ ఉంటారు. కాబట్టి మన వంశపారపర్యంగా మన సాంప్రదాయం ప్రకారం మన గృహ సాంప్రదాయానికి విలువనిస్తూ గౌరవాన్నిస్తూ అదే విధంగా ఆచరించాలి. చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు అందరూ ఉదయం సాయంత్రం పూజ చేయాలి అంటున్నారు, మరి మా గృహంలో లేదనుకునేవారు దానిని మీ కుటుంబానికి గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ సాంప్రదాయానికి విలువనివ్వటం వల్ల అదే మీకు లక్ష్మీదేవి.
కాబట్టి ఈ విధంగా పూజ చేస్తూ మనం మన జీవనాన్ని కొనసాగించాలి. అలాగే దీపాలు ఏ వైపుకి పెట్టడం వల్ల మనకు మంచిది అనేది తెలుసుకుందాం. దీపాలు ఏ పక్కకి అంటే 2-3 రకాల ఒత్తులని అంటే ఆకారాలను చేసి దీపారాధన చేస్తూ ఉంటారు చాలామంది. అంటే ఇక్కడ కూడా గృహ సంప్రదాయాన్ని మనం నడుచుకోవాలి. ఒక్కొక్కరి గృహంలో పువ్వొత్తులు అని చెప్పి వెలిగిస్తారు. అంటే అవి ఆకాశానికి దీపం చూస్తూ ఉంటాయి. కొందరు దారపొత్తులు అని చెప్పి ఇలా పడుకోబెట్టి దీపారాధనని చేస్తారు. అంటే వారి ఇంటి సాంప్రదాయం అదే ఉంటుంది. మరి పువ్వొత్తులు వెలిగించిన వాళ్ళకి ఎటువంటి నియమము లేదు. ఆ దీపం సర్వం పరబ్రహ్మ స్వరూపం, సర్వం పరమేశ్వరార్పణమస్తు అని చెప్పేదానికి ఆ దీపం పైకి మనం పెడతాం. అంటే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి సమర్పిస్తూ ఆ పువ్వొత్తిని మనం వెలిగిస్తాం. ఇంకా దారపొత్తుల్ని వెలిగించే వాళ్ళు మన ప్రతి గృహంలో కూడా మనం భగవంతుడికి పూజ చేసేటప్పుడు కూర్చున్నప్పుడు మనం తూర్పు ముఖంగా కూర్చుంటాం. కాబట్టి మనము వెలిగించే దీపారాధన తూర్పు ముఖంగా పెట్టడం వల్ల ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు ఉదయించేది తూర్పున కాబట్టి, ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు కాబట్టి ఆ వైపుకి దీపం పెట్టడం వల్ల ఆరోగ్యప్రదాయకం. అలాగే ఉత్తరం వైపుకి దీపాలను పెట్టడం వల్ల అంటే దీపం చూపు అనేది ఉత్తరం వైపుకు ఉంది అంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొని ఉంటాయి. అష్టైశ్వర్యాలు కావాలి అనుకున్న వాళ్ళు ఉత్తరం వైపుకి దీపారాధన చేయవచ్చు. మనం ఎప్పుడు ఏ విధంగా చేస్తామో ప్రతిరోజు అదే విధంగా చేయాలి. మాకు ఆరోగ్యప్రదాయకము అందుకే తూర్పు వైపుకి పెడతాము, కొన్ని రోజులు ఉత్తరం వైపుకు పెడతామనేది కాకుండా ఒక నియమాన్ని పెట్టుకొని దీపారాధన చేయటం వల్ల మనకి అద్భుతమైన సత్ఫలితాలు లభిస్తాయి. అలాగే దక్షిణం వైపుకి దీపం పెట్టకూడదు. ఎందుకు అంటే అది యమస్థానం, పితృదేవతల స్థానం. మనం ఎడం వైపుకి మనం పెట్టడం వల్ల అది భగవంతుడికి ప్రాప్తించదు. కాబట్టి ఉత్తరం వైపుగా లేకపోతే తూర్పు వైపుగా మనం దీపాలను పెట్టాలి. మనం పూజ చేసుకున్న పూజా మందిరాన్ని తూర్పు వైపుకి పెట్టుకునే వసతి లేని వాళ్ళు కూడా ఉత్తరం ముఖం చేసుకునేలాగా ఆ పూజా మందిరాన్ని అమర్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ గమనించాలి. ఉత్తరం వైపుకి పూజా మందిరం ఉంటే అటువైపుకే దీపాలను వెలిగించటం వల్ల మనకి మంచి జరుగుతుంది. తూర్పు ముఖంగా ఉన్నప్పుడు తూర్పు కాకుండా ఉత్తరం వైపుకు పెట్టుకోవాలంటే ఆ వైపుకు దీపాలను తిప్పి మనం దీపారాధన చేసుకోవాలి. దీపం జ్యోతి పరం బ్రహ్మ అన్నాం. పరమాత్ముని ఆ దీపంలోకి మనం ఆవాహన చేసి మనం పూజ చేస్తాం. అగ్నిదేవుడు మనకి ఎంతో సహకరిస్తాడు. మనలో అగ్ని లేనిది జీవం లేదు. ఈ అగ్ని ఈ శరీరం నుంచి వెళ్ళిపోతే మనం శవంతో సమానం. కాబట్టి ఈ దీపారాధన విషయంలో మనము అన్నిటినీ ఆచరిస్తూ మనం పూజ చేసే ఒక సమయాన్ని నిర్దేశించుకొని అదే సమయానికి ప్రతిరోజు పూజ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు. కాబట్టి అందరూ అద్భుతమైన ఫలితాలను పొంది ఆరోగ్యంగా ఉంటూ అష్టైశ్వర్యాలతో కూడా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.